హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ప్రేమను గురించి తెలుసుకుందాం. ప్రేమ అని పెట్టి కింద ప్రియురాలను ఎందుకు పెట్టానంటే, మొత్తం మార్చగలిగింది ఒక అబ్బాయిని మార్చగలదు, ఒక అబ్బాయిని ప్రేమించగలదు, ఒక అబ్బాయిని చంపేయగలదు. ఆ టాలెంట్ ఉన్నది మాత్రం నిజంగా చెప్తున్నాను, అమ్మాయికే ఉంది ఆ టాలెంట్. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని అలా కాదు, ఒక అమ్మాయిగా ఉండి అమ్మాయిని ఇలా మాట్లాడితే ఎట్లా అని ఎవరైనా అనుకోవచ్చు. ఇది చూసేవాళ్ళు ఎవరు ఎలా చెప్పినా ఇదే నిజం. ఎందుకంటే అబ్బాయిలు ఫస్ట్ చూసి పాపం ప్రేమిస్తారు. ఉండొచ్చు ఎవరో కొంతమంది మోసం చేసేవాళ్ళు, మోసం చేయలేదని నేను చెప్పను, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఆడపిల్లల్ని ధైర్యం లేక, ఇప్పుడు ఇది కాకుండా ఫ్యూచర్లో మళ్ళీ సాకి అన్నీ చేయాలి, నా పెళ్లి చేసుకుంటే అనేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. బట్ ఈ ఈక్వాలిటీ చూసుకుంటే ఆడపిల్లలే ఎక్కువగా మోసం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మోసం అంటే మీరు స్టార్ట్ ఎలా చేస్తారో తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ధైర్యం లేకపోతే ఏది స్టార్ట్ చేయకండి. ప్రేమించిన తర్వాత ఆ తర్వాత ఎంత దూరమైనా వెళ్ళాలి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏం జరిగినా దాన్ని తీసుకోవాలి, కలిసే ఉండాలి. అలా అయితేనే తీసుకోండి. నువ్వెన్నైనా చెప్తావులేమ్మా అని మీరు అనుకోవచ్చు, బట్ నేను చెప్పేది నిజం. ఎవడికి హర్ట్ అయినా, ఏ అమ్మాయికి హర్ట్ అయినా ఇది నిజం. నీ లైఫ్ నీకు నచ్చినట్టు నువ్వు బతకచ్చు, కానీ ఆ ఎదుటి మనిషి లైఫ్ని స్పాయిల్ చేయడానికి కానీ, ఆ లైఫ్తో ఆడుకోవడానికి కానీ నీకు ఎటువంటి రైట్స్ లేవు. ఇది నేను అమ్మాయికే చెప్తున్నా. ఫస్ట్ అబ్బాయిల తర్వాత ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఏమి అన్నీ కూడా నేను చెప్పనని చెప్పట్లేదు. ప్లీజ్ ఇది చూసేవాళ్ళు కొద్దిగా కొంచెమన్నా మారుతారని, వింటారని ఒక చిన్న హోప్ అంతే. నేను చెప్పిన వెంటనే మీరేం మారిపోయి అక్కడ అందరూ ఇదైపోతున్నారని కాదు. నాకు చెప్పాలనిపించింది నేను చెప్తాను. ప్రేమకి ఒక రెస్పెక్ట్ ఉంది. ప్రేమ అంటే అదొక దైవం అంతే. అది ఆలోచించుకొని ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి. మిగిలింది తర్వాత.